అందరికీ నమస్కారం. నిహారిక వరాకిల్ టారో రీడింగ్ అండ్ కౌన్సిలింగ్‌కి సుస్వాగతం. మొదటిగా ప్రారంభించుతున్నటువంటి మొదటి రోజున మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఈ ఛానల్‌ని ఆదరించి మరి సలహాలతో నన్ను ముందుకు నడిపించాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు నేను ఆలోచన చేసినప్పుడు ఏ విధమైన విషయంతో దీన్ని ముందుగా మొదటి రోజు మొదలుపెట్టాలని ఆలోచన చేసినప్పుడు నేను ఎంచుకున్నటువంటి అంశం ప్రేమ. ఎందుకంటే ఈ విశ్వాన్ని నడిపించేదే ప్రేమ. మనిషి జీవితాన్ని నడిపించేది ప్రేమ. మనిషి ఆశించేది కూడా జీవితంలో తన ఎడల కొంచెం ప్రేమని ప్రతి వ్యక్తి కూడా ఆశిస్తూ ఉంటాడనమాట. ఇంత బలమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ ప్రేమని చిన్నగా నిర్వచించి మీ ముందుకు తీసుకురావాలని, దీనితోనే ఈ యొక్క వీడియోను విడుదల చేయాలని నేను ఆశపడుతూ కొన్ని విషయాలు ప్రేమ గురించి మీకు తెలియచేయాలని అనుకుంటూ ఉన్నాను. ప్రేమ అనేది మనిషి జీవితంలో చాలా అత్యంత పవిత్రమైన భావన. ఇది కేవలం ఒక భావోద్వేగం మాత్రమే కాదు, జీవితాన్ని మొత్తాన్ని నడిపించేటటువంటి ఒక శక్తి. ఈ ప్రేమలో అనేక రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. అవి తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ, ఇలా అనేక రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ బంధాలు లేదా వాడిచ్చేటటువంటి ప్రేమ అంతా కూడా మనకి ఒక ఆనందాన్ని, ఒక భద్రతను, జీవితానికి ఒక అర్థాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇటువంటి ప్రేమ విషయంలో మనం మనల్ని మనం ప్రేమించుకోవడానికి కానీ, ఇతరులకి ఇవ్వడంలో కానీ ఏ లోపం జరిగినప్పటికీ కూడా జీవితం అస్తవ్యస్తం అవడానికి, లేదా జీవితానికి ఒక అర్థం అనేది లేకుండా పోతుందన్నమాట. కాబట్టి ఈ ప్రేమను మనం పొందుకోవాలన్నా, ఇతరులకు ఇవ్వాలన్నా కొన్ని లక్షణాలు మనలో కలిగి ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. అవి ఏంటి అనేవి మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ప్రేమ అంటేనే త్యాగం అనమాట, సాక్రిఫైస్. నిజమైనటువంటి ప్రేమలో స్వార్థం ఉండదు. ఎదుటివారి సంతోషమే తన యొక్క సంతోషంగా భావించడమే ఈ మొదటి ప్రేమ యొక్క లక్షణం అనమాట. అంటే సాక్రిఫైస్ చేయడం. ఉదాహరణకి తల్లి ప్రేమను మనం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే ప్రేమ విషయంలో ఎటువంటి భేషజాలు లేకుండా నిజాయితీగా మరి త్యాగపూరితంగా ప్రేమించడం అనేది మొట్టమొదటి ప్రేమ యొక్క లక్షణం అన్నమాట. రెండోది, ప్రేమ అంటే అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ అనేది ప్రేమలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనసులోని మాటలు మాత్రమే కాదు, ఎదుటి వారి యొక్క మనసు నిశ్శబ్దాన్ని కూడా మనం తెలుసుకోగలగడమే నిజమైనటువంటి ప్రేమ. కొంతమంది ప్రేమను వ్యక్తపరుస్తారు, కొంతమంది పైకి చెప్పుకోలేరు. వాళ్ళకి తమ ప్రేమని ఎలా చెప్పాలో తెలియదనమాట. అటువంటి వ్యక్తులతో ఉన్నప్పుడు మన జీవితాల్లో వారి యొక్క నిశ్శబ్దంలో వారు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో, వారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారని గ్రహించగలిగేదే నిజమైనటువంటి ప్రేమ. అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్‌కి మనం రీచ్ అవ్వాలంటే మనసులు తప్పనిసరిగా కలవాలి. అంటే వారి మనసులో ఏముందో మనం తెలుసుకోగలగాలి. మన మనసులో ఏముందో వారు తెలుసుకోగలరన్నమాట. ఇటువంటి అండర్స్టాండింగ్ అనేది ప్రేమ యొక్క రెండవ లక్షణం అనమాట. తర్వాత మూడవదిగా, ప్రేమలో నమ్మకం అనేది చాలా ముఖ్యమనమాట. ఎటువంటి బంధమైనా సరే చాలా కాలం లేదా చివరి వరకు కొనసాగాలంటే నమ్మకం అనేది చాలా అవసరం. నమ్మకం లేనటువంటి ప్రేమ చాలా క్షణాల్లో, ఒక్క క్షణంలో కూలిపోతుందనమాట. నమ్మకం ఎప్పుడైతే కోల్పోతామో అది వెంటనే అది ప్రేమను కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒకరు నమ్మకం, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే ట్రస్ట్ అనేది మన మధ్య ఆ ప్రేమలో ఉంటుందో ఆ బంధం చాలా కాలం నిలబడుతుంది. చివరి వరకు నిలబడి ఒక విజయాన్ని సాధిస్తుందన్నమాట. అదేవిధంగా ప్రేమలో సహనం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకి ఒకరికొకరికి అభిప్రాయ భేదాలు లేదా అభిప్రాయాలు కలవవన్నమాట. అంటే కొన్ని విషయాల్లో వారిది ఒక ఆలోచన ధోరణి వేరుగా ఉంటే మనది వేరుగా ఉంటుందన్నమాట. ఇటువంటి ధోరణులు, ఇటువంటి సంభాషణలు వచ్చినప్పుడు అభిప్రాయ భేదాలు రావడం అనేది చాలా సహజం అనమాట. అంటే అక్కడ సహనం అనేది లేకపోతే ఆ బంధాన్ని మనం కోల్పోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి
ప్రేమలో సహనం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రేమలో స్నేహం ఇది కూడా ఒక లక్షణం. ఐదవ లక్షణం. అంటే ఒక సంబంధం కేవలం రొమాన్స్ మీదే ఆధారపడి ఉండదు. అంటే ఒక భార్యాభర్తల సంబంధం గానీ, ఒక ప్రేమికుల సంబంధం గానీ, ఓ రొమాన్స్ మీదే శృంగారభరితమైనటువంటి పద్ధతుల మీదే ఆధారపడి ఉండదు. అది స్నేహం పైన గూడా ఆధారపడి ఉంటుందనమాట. అంటే భార్యాభర్తలు అనేవాళ్ళు ఒక స్నేహితులుగా లవర్స్ అనేవాళ్ళు, ప్రేమికులు ఆహ్, స్నేహపూర్వకంగా మసులుకోగలిగినప్పుడు మాత్రమే ఆ బంధం నిలబడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ 5 లక్షణాలు అంటే మనం ప్రేమంటే త్యాగం, అర్థం చేసుకోవడం, నమ్మకం, స్నేహం, సహనం ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రేమ అనేది ఒక సంపూర్ణతని చేరుకుంటుందనమాట. ఎప్పుడైతే ఆ సంపూర్ణమైనటువంటి ప్రేమ, ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడే ఆ బంధాలు అనేవి ఎక్కువగా నిలబడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ప్రేమ అనేది అంటే మనం కఠినమైనటువంటి హృదయాలు కొన్ని ఉంటాయి. అంటే దేనికి చెలించరు వాళ్ళు. అలాంటి హృదయాల్ని ప్రేమ అనేది మృదువుగా చేయగలిగినటువంటి శక్తిని కలిగి ఉంటుంది. జీవితాన్ని అందంగా మార్చేటటువంటి ఒక వరం ప్రేమ. అది కేవలం ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక బంధంగా మనం చూడకూడదు. అది సమాజాన్ని మార్చగలిగేటటువంటి ఒక శక్తిగా మనం ప్రేమని చూడాలన్నమాట. అంటే అంత శక్తి సమాజాన్ని మార్చేటటువంటి శక్తి ఆ ప్రేమకి ఉంది అని మనం గ్రహించగలగాలి. అంటే అది మనం ప్రేమ అనేసరికి ఇద్దరు వ్యక్తుల మధ్యనే అనుకుంటాం. కాదు. కుటుంబాలు దాటితే సమాజం. ఇంత శక్తి కలిగినటువంటి ప్రేమ ఉన్న చోట ఎప్పుడూ కొన్ని లక్షణాలు కూడా ఉండవు. అదేంటంటే ద్వేషము, అసూయ ఇటువంటివి ఏమీ కూడా ప్రేమ ఉన్న చోట ఉండవనమాట. ఎప్పుడైతే ప్రేమ మనిషిలో ఉంటుందో మనిషి కరుణ, దయతో నిండిపోయి ఉంటాడో తద్వారా ఆనందాన్ని చేరుకోగలుగుతాడనమాట. కాబట్టి ప్రేమకున్నటువంటి శక్తిని అందుకే ప్రేమే పరమధర్మం అన్నారు. ప్రేమ ఉంటే మన జీవితంలోకి వెలుగు అనేది ప్రకాశిస్తుందనమాట. ఎప్పుడైతే ఆ ప్రేమ అనేటటువంటి వెలుగుని మనం పొందుకోగలుగుతామో మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట. అంటే కోపతాపాలకి అవకాశం ఉండదు. ద్వేషానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే వాటికి అవకాశం ఉండదో మన మనసంతా ప్రశాంతంగానే ఉంటుందనమాట. ఎప్పుడైతే మనం ప్రశాంతతని పొందుకుంటామో మన బాడీ, మైండ్ అండ్ సోల్ చాలా పీస్‌ఫుల్‌గా ఉండడానికి అవకాశం ఉంటుందనమాట. ఇది ప్రేమ యొక్క పరమార్థం అనమాట. కాబట్టి ఇటువంటి ప్రేమ, ఇటువంటి సంబంధాలు లేదా ఇటువంటి బంధాలు ఇవన్నీ కూడా ఈ రీడింగ్స్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఈ ముఖ్యంగా బంధాలు, తర్వాత ఈ సంబంధాలు, తర్వాత రిలేషన్స్ వాటికి కావాల్సినటువంటి భౌతికమైనటువంటి అవసరాలు, వాటికి కావాల్సినటువంటి మానసికమైనటువంటి తృప్తి, లేదా మైండ్ పరంగా ఆలోచించేటువంటి ఆలోచనల్ని మనం ఉంచుకోవాలా, బయటికి తరిమేయాలా అనేటటువంటి ఘర్షణ వీటన్నిటికీ ప్రేమే ఒక ఔషధంలాగా పనిచేస్తుందనమాట. కాబట్టి అసలు ముందు ప్రేమంటే ఏంటి? ఆ ప్రేమను మనం ఎంతవరకు హోల్డ్ చేసాము లైఫ్‌లో అన్నది మనం తెలుసుకోగలిగితే, ఈ రీడింగ్స్‌లో మన విషయాల్లో లేదా మన జీవితంలో జరిగినటువంటి విషయాల్లో ఏవైనా తొందరపాటు నిర్ణయాలు గానీ, లేదా జరగకూడని గాని సంఘటనలు జరిగినప్పుడు వాటిని తిరిగి మనం నిలబెట్టుకోవడానికి మనకి ఒక శక్తిని ఈ ప్రేమ మాత్రమే ఇవ్వగలదనమాట. కాబట్టి నేను ఈ ప్రేమని ముందుగా ప్రజెంట్ చేస్తూ తర్వాత రీడింగ్స్ చేయాలని నేను అనుకున్నాను. దానికి అనుగుణంగా మరొక చిన్న పాటని ఈ సబ్జెక్ట్‌కి ముందు, చివర కూడా నేను వేశాను. మీరు చూసి ఆనందించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ముందుకు నడిపించండి. రేపటి నుంచి టారో రీడింగ్స్, ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలితే కౌన్సిలింగు, ఈ వీడియోలు వస్తూ ఉంటాయి. మీరు చూసి వాటిని మీద సలహాలు, కామెంట్స్ కూడా ఇవ్వాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి శనివారం వచ్చేటటువంటి జీవితము విశ్లేషణ అనేటటువంటి కార్యక్రమంలో ప్రతి శనివారం ఒక వీడియో మార్నింగ్ ప్రజెంట్ చేస్తాను. ఈవినింగ్ మళ్ళీ టారో మామూలుగా ఉంటుంది శనివారం. కాబట్టి మీరు ఈ ఛానల్ని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మా ఛానల్ని ముందుకు నడిపిస్తారని అందరికీ కోరుకుంటూ ధన్యవాదములు.